Hi guys, how are you all? Welcome to Hello World Telugu. ఈ రోజు మనం రిప్లేస్డ్ ఎలిమెంట్స్ అండ్ ఐఫ్రేమ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్లీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఐఫ్రేమ్ ఎలిమెంట్? ఐఫ్రేమ్ అంటే ఇన్లైన్ ఫ్రేమ్. ఇదొక ఇన్లైన్ ఎలిమెంట్. వేరే HTML కంటెంట్ ని డైరెక్ట్ గా మన HTML పేజ్ లో ఎంబెడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ HTML కంటెంట్ ఒక వీడియో అయినా అవ్వచ్చు, మ్యాప్ అయినా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ వేరే HTML ఎలిమెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే వేరే వెబ్ పేజెస్ అయినా అవ్వచ్చు. ఇది ఐఫ్రేమ్ సింటాక్స్. సోర్స్ అట్రిబ్యూట్ మనం ఎంబెడ్ చేయాలనుకున్న పేజ్ URL ని స్పెసిఫై చేస్తుంది. విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ ఐఫ్రేమ్ విడ్త్ ని ఇంకా హైట్ ని స్పెసిఫై చేస్తాయి. అలో స్క్రీన్ అట్రిబ్యూట్ అలోస్ ద యూజర్ టు డిస్ప్లే ద ఐఫ్రేమ్ ఇన్ ఫుల్ స్క్రీన్ మోడ్. మనం ఏదైనా వీడియో ఐఫ్రేమ్ లో ఎంబెడ్ చేయాలనుకుంటే పాపులర్ వీడియో సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ యూట్యూబ్ ఆర్ వీమియో, అందులోకి డైరెక్ట్లీ వెళ్ళి ఎంబెడెడ్ కోడ్ అని ఉంటుంది, అది కాపీ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఐఫ్రేమ్ లో సోర్స్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేసి ఆ వీడియో URL పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంబెడ్ అంటే ఒక కంటెంట్ ని వేరే సైట్ నుంచి తీసుకొని మన వెబ్ పేజ్ లో చూపించడం. ఫస్ట్ మనం యూట్యూబ్ నుండి ఎంబెడెడ్ కోడ్ ని కాపీ చేసుకొని అది మన వెబ్ పేజ్ లో ఎలా పెట్టాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏ వీడియోని డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దానిపైన రైట్ క్లిక్ చేసి షేర్ పైన క్లిక్ చేయండి. అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎంబెడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేసి embed.html అని ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో మనం కాపీ చేసుకున్న కోడ్ ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఐఫ్రేమ్ ఎలిమెంట్ పైన మనం h1 ని డిఫైన్ చేసి h1 లోపల టైటిల్ రాయాలి. ఇప్పుడు ఈ వీడియో ఎలా డిస్ప్లే అవుతుందో చూడడానికి గోలై పైన క్లిక్ చేద్దాం. ఫైనల్లీ ఇలా మన వీడియో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎంబెడ్ కోడ్ ని డైరెక్ట్ గా కాపీ చేయకుండా సోర్స్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేసి అందులో వీడియో URL ఇచ్చి చూద్దాం. ఫస్ట్ ఐఫ్రేమ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అండ్ ఈ ఐఫ్రేమ్ ఎలిమెంట్ ఓపెన్ ట్యాగ్ లోపల సోర్స్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేస్తున్నాం. ఈ సోర్స్ అట్రిబ్యూట్ లోపల మనం ఏ వీడియోని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ వీడియో URL కాపీ చేసుకొని సోర్స్ అట్రిబ్యూట్ లోపల ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సోర్స్ అట్రిబ్యూట్ తర్వాత టైటిల్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అందులో మన వీడియో నేమ్ ట్రావెల్ ఏజెన్సీ వర్క్షాప్ అని రాస్తున్నాం. అండ్ ఈ వీడియోకి విడ్త్, హైట్ అండ్ అలో ఫుల్ స్క్రీన్ అనే అట్రిబ్యూట్స్ ని సెట్ చేస్తున్నాం. మనం ఎంబెడెడ్ కోడ్ ని పేస్ట్ చేస్తే వీడియో డిస్ప్లే అవుతుంది, కానీ వీడియో URL మన వెబ్ పేజ్ లో కాపీ పేస్ట్ చేసి చూస్తే మోస్ట్లీ వీడియోస్ ప్లే అవ్వవు, బికాస్ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ డినైస్ ఇట్. ఇక్కడ మన వీడియో కూడా డిస్ప్లే అవ్వట్లేదు. సో యూ గైస్ కీప్ ట్రైయింగ్ యూజింగ్ డిఫరెంట్ URLs. కొన్ని డిస్ప్లే అవుతాయి, కొన్ని అవ్వవు. యూట్యూబ్, వీమియో ఇలాంటి వీడియో సర్వీసెస్ నుండే కాదు, లైక్ పిక్సబే వెబ్సైట్స్ నుండి కూడా మనం వీడియోస్ ఐఫ్రేమ్ లోకి ఎంబెడ్ చేయొచ్చు. అండ్ మ్యాప్ లొకేషన్స్, మ్యాప్స్ ని కూడా ఐఫ్రేమ్ ఎలిమెంట్ లోపల ఎంబెడ్ చేయొచ్చు. మనం ఇక్కడ హైదరాబాద్ మ్యాప్ ని ఐఫ్రేమ్ ఎలిమెంట్ లో ఎంబెడ్ చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ మనం VS కోడ్ లో ఒక కొత్త HTML ఫైల్ ని క్రియేట్ చేసి h1 ని డిఫైన్ చేసాం. అండ్ ఈ h1 ఎలిమెంట్ లోపల ఏ మ్యాప్ ఆఫ్ హైదరాబాద్ అని రాసాం. అండ్ ఇలా మన h1 ఎలిమెంట్ డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ h1 తర్వాత ఐఫ్రేమ్ ఎలిమెంట్ లో విడ్త్, హైట్, సోర్స్ అండ్ స్టైల్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసాం. సోర్స్ అట్రిబ్యూట్ లోపల హైదరాబాద్ లొకేషన్ URL ని పేస్ట్ చేసాం. అండ్ ఇలా మన మ్యాప్ డిస్ప్లే అవుతుంది. మనం ఇందులో స్టైల్ ఈజ్ బార్డర్ 1px సాలిడ్ బ్లాక్ అని డిఫైన్ చేసాం కదా, అది మ్యాప్ చుట్టూ ఒక థిన్ బ్లాక్ లైన్ ఉంది కదా, దాన్ని స్టైల్ చేయడానికి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం ఇక్కడ. అండ్ ఇక్కడ BR ఎలిమెంట్ అని డిఫైన్ చేసాం కదా, ఇది ఒక సింపుల్ లైన్ బ్రేక్. నెక్స్ట్ వ్యూ లార్జర్ మ్యాప్ అనే క్లికబుల్ టెక్స్ట్ ని మనం స్మాల్ ఎలిమెంట్ లోపల రాసాం. ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల అందులో ఉన్న టెక్స్ట్ చిన్న ఫాంట్ సైజ్ లో రెండర్ అవుతుంది. మనం వ్యూ లార్జర్ మ్యాప్ పైన క్లిక్ చేసినప్పుడు ఫుల్ మ్యాప్ ఓపెన్ కావడానికి మ్యాప్ లొకేషన్ ని మనం యాంకర్ ఎలిమెంట్ లోపల డిఫైన్ చేసాం. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఫుల్ మ్యాప్ ఓపెన్ అయింది. నెక్స్ట్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్. HTML లో రిప్లేస్డ్ ఎలిమెంట్ అంటే కంటెంట్ అనేది CSS తో కాకుండా ఎక్స్టర్నల్ రిసోర్స్ నుంచి డిసైడ్ అయ్యేది. CSS తో మనం స్టైల్ చేయొచ్చు, లైక్ పొజిషన్, సైజ్, బార్డర్, ఫిల్టర్స్. బట్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్ లో కంటెంట్ ని డైరెక్ట్ గా చేంజ్ చేయలేం. కామన్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్ ఇమేజ్, ఐఫ్రేమ్, వీడియో ఎలిమెంట్స్. రిప్లేస్డ్ ఎలిమెంట్స్ ని మనం CSS తో పొజిషన్ ఆర్ లేఅవుట్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మార్జిన్, ప్యాడింగ్, విడ్త్, హైట్, బార్డర్ ఇలా స్టైల్ ప్రాపర్టీస్ ని అప్లై చేయొచ్చు. బట్ CSS తో ఎలిమెంట్ లో కంటెంట్ ని మాత్రం చేంజ్ చేయలేం. ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ ఎలిమెంట్ తీసుకుందాం. ఈ ఇమేజ్ ట్యాగ్ లో సోర్స్ అట్రిబ్యూట్ లో ఉన్న ఇమేజ్ ని బ్రౌజర్ లోడ్ చేస్తుంది. ఈ ఇమేజ్ కంటెంట్ ఎక్స్టర్నల్ గా ఉంటుంది, రిప్లేస్డ్ ఎలిమెంట్ కాబట్టి.
ఇమేజ్ ట్యాగ్తో ఒక ఫోటోని పేజ్లో చూపిస్తాం. మనం సిఎస్ఎస్తో ఇమేజ్ సైజ్, పొజిషన్, స్టైల్ ఇలా చాలా ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. బట్ ఇమేజ్లో యాక్చువల్ కంటెంట్ లైక్ వాట్స్ ఇన్సైడ్ ద ఫోటో అది చేంజ్ చేయలేం. ఇంకొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిప్లేస్డ్ ఎలిమెంట్ అంటే ఐఫ్రేమ్ యూస్ చేసి ఇంకా వేరే వెబ్సైట్ ని మన HTML పేజ్ లో చూపిస్తాం, లైక్ గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ వీడియోస్. ఈ కేసులో ఐఫ్రేమ్ ఎలిమెంట్ రిప్లేస్డ్ ఎలిమెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఐఫ్రేమ్ లో కంటెంట్ మన పేజ్ లో రాలేదు, అది ఎక్స్టర్నల్ గా బ్రౌజర్ లోడ్ చేస్తుంది. సిఎస్ఎస్ తో ఐఫ్రేమ్ సైజ్ ని సెట్ చేయొచ్చు, పొజిషన్ చేంజ్ చేయొచ్చు, బార్డర్, షాడో అప్లై చేయొచ్చు. కానీ ఐఫ్రేమ్ లో లోపల సైట్ కంటెంట్ ని స్టైల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, లోపల సైట్ లో H1 ట్యాగ్ ఉంటే మన సిఎస్ఎస్ తో ఆ H1 కి ఫాంట్ సైజ్, కలరింగ్, ప్యాడింగ్ చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. బికాస్ ఇట్స్ నాట్ యర్ కంటెంట్, ఇట్స్ ఎక్స్టర్నల్ కంటెంట్. ఇమేజ్ అండ్ ఐఫ్రేమే కాకుండా ఇంకా కొన్ని రిప్లేస్డ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ వీడియో అండ్ ఎంబెడ్. ఈ ఎలిమెంట్స్ కూడా ఎక్స్టర్నల్ కంటెంట్ ని డిస్ప్లే చేస్తాయి. కొన్ని ఎలిమెంట్స్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేస్తాయి, ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ కేసెస్ బేస్డ్ ఆన్ దేర్ అట్రిబ్యూట్స్. దీనికి ఎగ్జాంపుల్, ఇన్పుట్ టైప్ ఇమేజ్ ఉన్నప్పుడు అది రిప్లేస్డ్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ లో టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ అని ఇచ్చాం, సో ఇది ఒక ఇమేజ్ బటన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ కేసులో ఇన్పుట్ ఎలిమెంట్ ని బ్రౌజర్ రిప్లేస్డ్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేస్తుంది, బికాస్ ఎక్స్టర్నల్ ఇమేజ్ ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి. సిఎస్ఎస్ తో సైజ్, బార్డర్, పొజిషన్ అప్లై చేయొచ్చు, కానీ ఇమేజ్ కంటెంట్ ని చేంజ్ చేయలేం, లైక్ ఆల్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్. బట్ అదర్ ఇన్పుట్ టైప్స్ ఆర్ నాట్ రిప్లేస్డ్ ఎలిమెంట్స్. టెక్స్ట్ టైప్, ఈమెయిల్ టైప్, పాస్వర్డ్ టైప్, ఈ ఇన్పుట్ టైప్స్ లో కంటెంట్ యూజర్ టైప్ చేస్తాడు. కంటెంట్ మనదే కాబట్టి రిప్లేస్డ్ ఎలిమెంట్స్ కావు. ఫైనల్లీ ఐఫ్రేమ్ అనే HTML ట్యాగ్ తో మనం వీడియోస్, మ్యాప్స్, వెబ్సైట్స్ ని మన పేజ్ లో ఎంబెడ్ చేయొచ్చు. కానీ రిప్లేస్డ్ ఎలిమెంట్స్ అంటే ఇమేజ్, ఐఫ్రేమ్, వీడియో లాంటి ఎలిమెంట్స్ ఎక్స్టర్నల్ కంటెంట్ ని డిస్ప్లే చేస్తాయి, కానీ సిఎస్ఎస్ తో లోపల కంటెంట్ ని మాడిఫై చేయలేం. That's all about today's video, guys. Next video lo iframe element use chesi web page ela create cheyalo chuddam. Until then, if you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel Hello with Telugu.